గుణంతల మండలం కాంసాన్పల్లిలో ఉపాధి హామీకి వెళ్ళిన కూలీలు 18 మంది ట్రాక్టర్ బ్రేక్ పేలడం వల్ల ట్రాక్టర్ లోడ్లో కంకర ఉండడం, ఆ కంకర మీద కూర్చోవడం వల్ల అది పల్టీ కొట్టి ఆ రాళ్ళన్నీ కూడా ఉపాధి హామీ కూలీల మీద పడడం జరిగింది. ఆ ఉపాధి హామీ కూలీలు వాస్తవానికి అట్లా వెళ్ళకూడదు, కానీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఎండను తట్టుకోలేక ఆ ట్రాక్టర్ ఎక్కి ఇంటికి వెళ్దాం తొందరగా అని ఆలోచన చేస్తే వారు ఈ యాక్సిడెంట్ గురవడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు అచ్చంపేట కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏవైతే గొప్పగా చెప్పుకుంటామో ఆ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావడం జరిగింది. పడకలు 100 ఉన్నాయో లేదో తెలియదు, కానీ డాక్టర్ మాత్రం ఒకరే ఉన్నారు. ఆ ఒక్కరు కూడా అంతమందిని 18 మందిని చూసుకోవడానికి సమయం కేటాయించే అవకాశం లేదు. కేటాయించినా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం మారింది, అధికారులు మారారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మాత్రం అట్లనే ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఖచ్చితంగా ఈ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య పెంచి ఇక్కడికి వచ్చిన యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ వేరే క్షతగాత్రులకు కానీ పేషెంట్స్కి కానీ సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఎలక్షన్ కోడ్ ఏమి ఉండదు. వెంటనే హాస్పిటల్లో తగిన స్టాఫ్ని వేసి వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు తరలించాలి. ఎట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుందో అట్లాంటి మంచి ట్రీట్మెంట్ వీళ్ళకి అందించి ఈ పేదలకు ఈ రోజున ఉపాధి హామీ కూలీలు అంటే దాదాపు రోజుకి 150-170 రూపాయల కోసం వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఒక యాక్సిడెంట్ గురైనారు. ఈ వ్యవస్థలో కారణమైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ డాక్టర్స్ని అపాయింట్మెంట్ చేసి వాళ్ళకు ఏదైనా స్థాయిలో వాళ్ళకి అవకాశం అందించి వాళ్ళకి డబ్బుల రూపంలో కానీ లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మొత్తం ప్రభుత్వమే భరించాలని కోరుకుంటున్నాం. అచ్చంపేట ఆసుపత్రి పరిస్థితి ఎట్లుందంటే కనీసం క్యాన్లో కూడా సరిగ్గా పెట్టే పరిస్థితి లేదు. పైపైన తూతు మంత్రంగా దానికి ప్లాస్టర్ వేసి ఆ సెలైన్ ఏమో కిందికి వెళ్ళిపోతున్నాయి, అందులో వచ్చే వాటర్ దాన్ని మాత్రం పైపైనే పెట్టి మొత్తం ఫ్రాక్చర్ అయినా కూడా అట్లనే వదిలేసి కేవలం కట్టుకట్టి వదిలేసే దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి పేదలకు సరైన వైద్యం అందించాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. కింద స్థాయిలో కూడా వాళ్ళు మానవతా దృక్పథంతో వారికి సేవలు అందించాలని కోరుతున్నారు.